హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను ఇక్కడికి వచ్చాక గ్రాసరీస్ తెప్పించుకున్నాను. సో గ్రాసరీస్ అన్నీ కూడా ఇప్పుడు రీఫిల్ చేసుకుంటున్నాను. ఇదైతే నేను మార్నింగ్ లేచిన వెంటనే చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఆఫ్టర్నూన్ నుంచి చేసుకుంటారు. మధ్యాహ్నం రెస్ట్గా, అంటే రెస్ట్ టైంలో అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి కదా, ఏ పని చేసినా సరే. అందుకనే మధ్యాహ్నం చాలామంది రెస్ట్ టైం దొరుకుతుంది కాబట్టి ఇలా గ్రాసరీస్ రీఫిల్ చేసుకుంటారు. బట్ నాకేంటంటే ఇంటికి వచ్చాక ఇంకా పని ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేసేసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడే వచ్చాం కాబట్టి ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నామో నాకే అసలు తెలియట్లేదు. సో అందుకని ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా కొన్ని గ్రాసరీస్ అయితే ఇక్కడ పక్కనున్న జనరల్ స్టోర్ నుంచి అయితే తెప్పించేసుకున్నాను, రైస్ ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా కొద్దిగా రీఫిల్ చేసుకుంటున్నాను. ఇంకా చాలా మటుకు నాకు దొరకలేదు, ఇంకొకసారి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇంకొకసారి అయితే బయటికి వెళ్ళి ఇంకా తీసుకొని రావాలి. ఇంకా మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చేసాక కొన్ని అయితే అక్కడి నుంచి కూడా తీసుకొచ్చాను. అండ్ ఇంకా అక్కడ రేషన్ అంతా కూడా ఇంకా అక్కడ ఉంది. అది కూడా వన్స్ ఇక్కడికి వచ్చేస్తే ఇంకా అప్పుడు మళ్ళీ రీఫిల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఉన్నాం కాబట్టి మనకి ఆడవాళ్ళకి అలవాటే కదా. చాలామందికి ఎక్కువ ఇలాగే అలవాటు ఉంటుంది, ఒక 2-3 మంత్స్కి రేషన్ స్టోర్ చేసుకొని ఉంచుకోవడం అని. నాకు కూడా అదే అలవాటు అనమాట. నేను మంత్లీ లేదంటే ఒక 2 మంత్స్కి వన్సే తెప్పించేసుకుంటాను అనమాట. నాకు కొంచెం తీసుకొని వచ్చి రీఫిల్ చేసుకోవడం అంటే ఇష్టం ఉండదు. నాకు స్టోరేజ్ చేసుకొని పెట్టుకుంటే ఇష్టం అన్నమాట. అంటే ఎప్పుడు కూడా సడన్గా మనం అయిపోయింది అనుకునే కన్నా 2 మంత్స్వి వన్స్ తెప్పించేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, టెన్షన్ అనేది ఉండదన్నమాట. దానికోసం ఎక్కువ ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే మార్నింగ్ పిల్లలకి టిఫిన్ బాక్సెస్ అని ఇవని, సో మా హస్బెండ్కి కొంచెం అంత టైం దొరకదనమాట. ఏ లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఏది లేకపోయినా సరే మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకని నేనైతే ఒకేసారి తీసుకొని వచ్చేసి పెట్టుకుంటానన్నమాట. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే చెప్తున్నాను, మేము మధ్యప్రదేశ్లో ఉండేవాళ్ళమండి. ఇప్పుడైతే ఇంకా వైజాగ్కి షిఫ్ట్ అయిపోతున్నాం అనమాట. సో షిఫ్ట్ అయ్యాక నేను ఇలాగా గ్రాసరీస్ రీఫిల్ చేసుకుంటున్నాను. అండ్ ఇవన్నీ కూడా నేను లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు వ్లాగ్ చేశానండి, కిచెన్ ఎంటీ టూర్ అనేసి. అంటే కిచెన్ మా ఎంటీగా ఉన్నప్పుడు మా కిచెన్ని నేను ఎలాగా పెట్టుకొని వెళ్తాను వెళ్ళిపోయినప్పుడు అని చెప్పేసి చేశాను. ఎవరైనా కావాలంటే వాళ్ళు వాచ్ చేయండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అవన్నీ కూడా అప్పుడు క్లీన్ చేసి పెట్టేసింది వెళ్ళిన జార్లే ఇప్పుడు చూసానన్నమాట. ఒకవేళ కావాల్సి వస్తే వాష్ చేసుకుందామని, బట్ అయితే అవసరం రాలేదు, నీట్గానే ఉన్నాయన్నమాట. కొంచెం నేను ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకొని మొత్తం అంతా కూడా వైప్ చేసేసి ఇంకా రీఫిల్ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కూడా జార్స్ నేను 4 ఇయర్స్ అయిపోతుందండి, అమెజాన్లో తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి. అప్పట్లో బాగా క్లిక్ అయ్యావన్నమాట. అంటే వచ్చిన కొత్తలో అందరూ కూడా ఇవే తీసుకున్నారు, నేను కూడా అప్పుడు తీసుకున్నాను. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు అప్పుడు నేను. సో అప్పటి నుంచి కూడా ఈ జార్స్ అనేవి వచ్చినప్పుడు అంతా వాడతాను. మళ్ళీ వెళ్ళిపోతానన్న టైంకి ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి క్లీన్ చేసి పెట్టేసుకొని వెళ్తానన్నమాట. కాకపోతే ఇక్కడే ఉంటాం కాబట్టి సో ఇప్పుడు ఇంకా ఎక్కువ యూజెస్ చేయాల్సి వస్తుంది వాటిల్ని. అండ్ నీట్గా కూడా ఉంటాయన్నమాట. అంటే మనకి అవి ట్రాన్స్పరెంట్ వల్ల, జార్ వల్ల ఈజీగా మనకి కనిపిస్తాయి అన్నమాట దేంట్లో ఏమున్నాయని చెప్పేసి. అయితే ఇంకా చెప్పాను కదా, కొంచెమే తీసుకొచ్చాను ఈసారి. ఇంకా నాకు కావాల్సినవి చాలా గూడ్స్ తెచ్చుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు. ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను. ఈ 2-3 రోజుల్లో బయటికి వెళ్ళాల్సి వస్తే అప్పుడు తీసుకొని వస్తాను. అండ్ ఇలా అయితే నీట్గా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసి, మొన్న ఏంటంటే అంతా క్లీన్ చేశాను కానీ ఇలాగా షెల్ఫ్స్ అని కబోర్డ్స్ అని అయితే మాత్రం ఇప్పటికీ కూడా నేను ఇంకా క్లీన్ చేయలేదండి. ఇదంతా కూడా చాలా పెద్ద పని. సో అందుకనే ఇంకా ఏం చేశానంటే ఈ జార్స్ పెట్టుకునే దగ్గర ఇలా మాకు
చూసారు కదా బాక్సెస్ టైప్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసేసి ఒకటి ఒకటి చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఒకే రోజు పెట్టుకొని చేసేయాలంటే ఇంకా మనకి చాలా టైం అనేది దానికోసం కిచెన్ కోసం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అందుకని నేను ఎక్కడ ఏది తీస్తే అది క్లీన్ చేసేసి వెంటనే పెట్టేసుకుంటున్నాను అనమాట. అప్పుడైతే నాకు పెద్ద పనిలా కూడా అనిపించట్లేదు. అండ్ మామూలుగా మనం పని చేస్తూ చేసేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ నీట్గా కూడా అయిపోతుంది అనమాట. అండ్ ఇవన్నీ కూడా ఉలవలు తెప్పించుకున్నానండి. నాకు కిడ్నీలో స్టోన్ ఉందన్నమాట. ఈ ఉలవలు నానబెట్టేసి రాత్రి వాటర్ తాగినా, అంటే నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ లేసి వాటర్ తాగినా పర్వాలేదు. లేదు అనుకుంటే నైట్ సోక్ చేసేసుకొని దాన్ని బాయిల్ చేసుకొని మార్నింగ్ మొత్తం అంతా కూడా ఉలవలు కూడా తినొచ్చండి. అండ్ వాటర్ కూడా తాగేయచ్చు అనమాట. సో అందుకని ఇది తెప్పించుకున్నాను అనమాట. ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఎవరికైనా కిడ్నీలో స్టోన్ ఉంటే యూస్ చేయండి, మంచిది. అండ్ చూసారు కదా ఎండుమిరపకాయలు, ఇంకా మనకి ఏది కావాలన్నా సరే బయటికి వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకనే నేనేంటంటే అన్నీ కూడా ఒకసారి తీసుకుని వచ్చి ఉంచుకుంటానమాట. అది బాగా అలవాటు అయిపోయింది. 2 మంత్స్కి వన్సే తెప్పించుకుంటాను అనమాట. మాటికి నాకు వెళ్ళాలి అంటే ఇష్టం ఉండదు. మొత్తం అన్నీ కూడా కళ్ళెదురుగుంటా నిండుగా కనిపించాలి నాకు. సో అందుకని ఇంకా లేచి ఫస్ట్ ఈ పని చేసేసుకుంటే అన్నీ నీట్గా అయిపోతాయి. అండ్ మైండ్ కూడా రిఫ్రెష్మెంట్గా ఉంటుందని చెప్పేసి మార్నింగ్ లేసి అయితే ఈ పని పట్టుకున్నాను అనమాట. అంటే రీఫిల్ చేయాలంటే చాలా టైం పట్టింది. ఎందుకంటే అక్కడ అలవాటు అయిపోయింది కదా అన్నీ నాకు, ఎక్కడేం పెట్టుకోవాలని. ఇప్పుడు ఇక్కడ రాబోసరికి కొంచెం కొత్తగా అనిపించింది. అన్నీ కూడా నేను ఓపెన్ చేయలేదు. ఇప్పుడు సమ్మర్ కదా. సో నా దగ్గర ఈసారి నేను ఏం చేశానంటే, ఇక్కడ 1.5 మంత్ ఉండి మేబీ నేను మళ్ళీ వెళ్ళొచ్చు 10 to 15 డేస్కి మధ్యప్రదేశ్. అక్కడ మావి సామాన్లు ఉండిపోయండి, అవన్నీ పట్టుకొని రావాలన్నమాట. సో అందుకే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు నేను ఇక్కడ 1.5 మంత్ ఉంటాను కాబట్టి ఈసారి అయితే నేను గరం మసాలా కానీ ఏవి కూడా, అంటే హోల్ గరం మసాలా, హోల్గా కొరియండర్ సీడ్స్ ఇవన్నీ తీసుకొని ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అన్ని పౌడర్స్ తెప్పించేసుకున్నాను, అంత టైం లేదు. అండ్ దట్టు 1.5 మంత్కే కదా, మళ్ళీ నాకు అన్నీ అక్కడ చేసేసి పెట్టుకున్నాను అనమాట. అవన్నీ కూడా మళ్ళీ వేస్ట్ అవుతాయి కదా. ఈ 1.5 మంత్కి నాకు ఏమేమి కావాలో అన్ని పౌడర్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చాను అనమాట. అండ్ మనకి ఎంత కావాలో అంత యూజ్ చేసుకోవాల్సిన మటుకే కొంచెం వేసుకొని, ఇప్పుడు ఇంకా నేను చాలా మటుకు ఓపెన్ చేయకుండా ఇలాగా ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే సమ్మర్ కదా, మేము అక్కడ ఉంటాం కాబట్టి నార్త్లో చల్లగా ఉండేది. అసలు ఆ ఫ్రిడ్జ్లో ఏం పెట్టకపోయినా సరే ఏమి అసలు అంటే నిల్వ బాగా ఉండేదన్నమాట అక్కడ చల్లదనానికి. ఇక్కడ మనకి వైజాగ్లో హీట్ ఎక్కువ ఉంది, బాగా ఉంది. సో అందుకనే ఇంకా ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలాగా గ్రోసరీస్ అనేవి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవడం. నేను ఎప్పుడు స్టోర్ చేయను అంత ఎక్కువ. సో ఇప్పుడు అన్నీ కూడా ఇలాగ పౌచెస్ అన్నీ ఇలా బాక్స్లో పెట్టేసి నీట్గా నాకు ఏమేమి కావాలో బయట తీసుకొని అన్నీ స్టోర్ చేసేసాను. అండ్ కసూరి మేతి చూసారు కదా, అదైతే నేను ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. మెంతికూర ఒకవేళ దొరకలేని టైంలో కూడా మనం ఆ కసూరి మేతి వేసుకొని పప్పులో వేసుకున్నా బాగుంటుంది. కొంచెం చిరుచేదుగా ఉంటుంది, మనం డ్రై అయిపోయింది కాబట్టి, అయినా సరే బాగుంటుందన్నమాట. అందుకే నేను కసూరి మేతివి ఒక 2 ప్యాకెట్స్ తెప్పించేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ పసుపు వేస్తుంటే పసుపు అంతా కిందనే ఒలిగిపోయిందనమాట. ఆ తర్వాత ఐడియా వచ్చింది ఇలా కాదు అని చెప్పేసి. చూసారు కదా, ఆ కవర్ అనేది అలాగా ర్యాప్ చేసి రౌండ్గా చేసి లోపల పెట్టానమాట. లోపల పెట్టి వేస్తే నీట్గా అసలు ఎక్కడ కూడా పోలేదన్నమాట. ఫస్ట్ అనుకున్నాను వేద్దామని చెప్పేసి, ఒలగదులే నా దగ్గర అనుకున్నాను. బట్ కొంచెం మాత్రం ఒలిగిపోయింది కిందన. తర్వాత ఇంకా ఇలాగా చూసారు కదా, అలా రౌండప్ చేసి పేపర్ని దాని లోపల పెట్టి వేసుకున్నాను అనమాట. గ్రోసరీస్ మనం కొన్నప్పుడు చూసి ఏది బాగుంది, ఏది ఎంత తక్కువ కాస్ట్ చూసి తెచ్చుకుంటాం కదా. ఇంటికి వచ్చాక కూడా ఒక చిన్నది ఏదైనా కింద పడిపోయినా సరే మనసు చాలా బాధగా అనిపిస్తుంది. అన్నీ అంటే తెచ్చినవన్నీ కూడా నీట్గా యూస్ చేసుకోవాలి, ఏవి పాడవకూడదు అని చూసుకుంటాం కదా. ఏం చేసినా సరే, ఏం తెచ్చినా సరే. నేను కూడా అలాగే అనమాట. ఏది తొందరగా పాడైపోతుందో అనుకుంటానో అది మాత్రం తొందరగా యూస్ చేసేస్తాను.
కొన్ని రోజులు ఎక్కువగానే ఉంటుంది అంటే ఏం పాడవదు అనేవి అన్నీ కూడా నీట్గా ఎత్తిపెట్టుకుంటాను అనమాట. అన్నిటిలో కూడా పప్పులో కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఈ మెడిసిన్ అనేది వస్తుందండి, ట్యాబ్లెట్స్ అనేవి వస్తాయి అన్నమాట. మీకు చెప్పాను కదా, అక్కడ మాత్రం మాకు రేషన్ నేను బయట కొనుక్కునేదాన్ని, మాకు రేషన్ కూడా ఇచ్చేవారనమాట. సో ఎక్కువైపోతే ఇంకెలా స్టోర్ చేసుకోవాలి అని తెలియక అక్కడ మెడిసిన్ దొరికేదనమాట. చిన్న చిన్న ట్యాబ్లెట్స్ కింద దొరికేవి, పురుగులు అవి రాకుండా. సో అది ఏం చేశానంటే తీసుకొచ్చి కాటన్ ఉంటుంది కదా, కాటన్లో బాగా ర్యాప్ చేసేసి, కొంచెం ఎక్కువ ర్యాప్ చేయాలన్నమాట. ర్యాప్ చేసేసి మళ్ళీ దాన్ని ఒక క్లాత్లోని టై చేసేసి ఒక చిన్న పోట్లీలాగా రెడీ చేసి మధ్యలో పెట్టేసేదాన్ని అనమాట. అప్పుడైతే ఏం పురుగులు పట్టేవి కాదు. ఒకవేళ అది కూడా కాకపోతే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, తొక్కలు, అవి కూడా అంటే లోపల ఉన్నది వేయకూడదు, డ్రై అయిపోయాక ఉంటాయి కదా వెల్లుల్లిపాయ తొక్కలు, అవి నెక్స్ట్ నీమ్ పత్త, అదేనండి వేపాకులు, ఇవి వేసి పెట్టుకునేదాన్ని అనమాట. అలా అయితే స్టోర్ చేసుకుంటే అసలు పాడవని కూడా పాడవు, ఎన్ని రోజులైనా సరే అలానే ఉంటాయి. అయినా సరే మనకి ఎండాకాలం ఏంటంటే కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే చిరుచెమట అనేది పడుతుంది అనమాట ఎంత మనం డబ్బాల్లో పెట్టుకున్నా. సో అది చూసుకొని ఒక్కొక్కసారి చూసుకొని ఆరబెట్టుకొని మళ్ళీ మనం ఎండలో వేసుకున్నా సరే అది బాగా టెంపరేచర్ మళ్ళీ రూమ్ టెంపరేచర్ వచ్చినంత వరకు కూడా ఉంచుకొని చల్లగా అయ్యాక మళ్ళీ మనం స్టోర్ చేసుకోవాలి. అదే వేడిగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఆ వేపర్ అనేది పట్టేసి పాడవుతుంది అనమాట. సో నేనైతే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటాను ఇలాంటి వాటిలోని, చూస్తూ ఉంటాను అనమాట. అలా చెకింగ్ చేసుకుంటూనే ఉంటాను ఇంట్లో. అండ్ చూసారు కదా, ఇక్కడ షుగర్ లాస్ట్ టైం తెచ్చిందనమాట. ఫస్ట్ అది యూజ్ చేసేద్దాము, ఆ తర్వాత ఈ ప్యాకెట్ రీఫిల్ చేద్దాం అని చెప్పేసి ఇంకా వేయలేదు. ఏది కూడా వేస్ట్ అవ్వదు అనమాట, మనం చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే ఏది కూడా వేస్ట్ అవ్వదు. అండ్ దీంట్లో ఎప్పుడు రాక్ సాల్ట్ వేసి ఉంచుకుంటాను. ఆ రాక్ సాల్ట్ తీసేసి వేరే దాంట్లో వేసాను. ఆ తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకుందాం అనుకున్నాను, బట్ ఇది చిన్నదైపోయిందనమాట, జార్ చిన్నదైపోయిందని చెప్పేసి మళ్ళీ పెద్ద జార్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసి చిన్న దాంట్లో నేను రాక్ సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడ ఉంటే మాత్రం నేను ఎక్కువ రాక్ సాల్టే యూజ్ చేస్తాను, అక్కడ మాకు దొరికేది కాదనమాట. వన్స్ తీసుకొని వెళ్ళాను, ఉప్పు ఎందుకులే అంత దూరం తీసుకెళ్దాం అని చెప్పేసి ఇంకా ఆపేసాను. ఇక్కడే ఉంటాం కాబట్టి నేను ఎక్కువ రాక్ సాల్ట్ యూజ్ చేస్తాను. కాకపోతే ఏంటంటే రాక్ సాల్ట్లోని ఈ మధ్యన మరి ఏంటో తెలియదు, అడుగున కొంచెం మట్టి అనేది వస్తుందన్నమాట. ఆ మట్టి రావడం వల్ల ఏ కూరలో వేసినా సరే కరకర ఆడుతుంది. అందుకనే నేను ఫ్రైస్లోకి ఏంటంటే ఇలాగా సాల్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత గ్రేవీస్ కానీ లేదంటే ఏమైనా పులుసులు కానీ లేదా మనం దేంట్లో అయినా సరే వేసుకున్నప్పుడు లిక్విడ్స్లో ఉన్నప్పుడు రాక్ సాల్ట్ వేసుకుంటే అడుగుకి వెళ్ళిపోతుంది కదా, ఆ అడుగుది కొంచెం మనం వదిలేసాం అనుకోండి మనకు అంతేం తెలియట్లేదు అనమాట. సో చూసారు కదా, అన్నీ అయిపోయాక ఇంక ఈ కవర్స్ అయితే అస్సలు పాడేయను, ఎందుకంటే మనకి డైలీ యూజ్ అవుతాయి అన్నమాట. నాకైతే డైలీ యూజ్ అవుతాయి. డస్ట్బిన్ కిందన అడుగు పాడవకుండా కిందన ఒకటి వేస్తాను. మనం ఏం వేసినా సరే ఆ పేపర్తో పాటు లాస్ట్లో మనం వేసేయచ్చు. ఒకవేళ మనం డస్ట్బిన్ కవర్స్ యూజ్ చేస్తే పర్వాలేదు, లేని పరిస్థితుల్లో అయితే నేను ఫస్ట్ అదేనండి వేస్తానన్నమాట, కవర్ వేస్తాను. ఆ తర్వాత రోజు కూడా ఇవి షింక్ పక్కన పెట్టుకుంటానన్నమాట, ఒక కవర్లో వేసి. మనం అక్కడ మనకి ఎంగిలది ఉంటుంది కదా, అన్నం మెతుకులు ఏవైనా సరే, ఏ డస్ట్ ఉన్నా సరే అవి దాంట్లో చక్కగా పాలిథిన్లో వేసి డస్ట్బిన్లో వేసేసుకుంటానన్నమాట. అలా అయితే నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఏది కూడా మనం యూస్ఫుల్ కాదు అనేది ఏమి ఉండదన్నమాట, మనం యూజ్ చేసుకునే విధానంలోనే ఉంటుంది. అండ్ తర్వాత ఈ మధ్యలో ఏంటంటే ఇక్కడికి వచ్చిన కాంచి షాపింగ్ మాల్స్లో ఏ మాల్కి వెళ్ళినా సరే మనకి పాలిథిన్ బ్యాన్ చేసినట్టున్నారు, కొద్దిగా తగ్గినట్టుంది. మనకి క్లాత్ బ్యాగ్స్ అనేవి ఇస్తున్నారు కదా, అవి కూడా తీసుకొచ్చి చాలా స్టోర్ చేశాను. చక్కగా మనం అది వెజిటబుల్ స్టోరేజ్ కింద కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే పాలిథిన్ ఇంతకుముందు మనకి జిప్లాక్ బ్యాగ్స్ కొన్ని అయితే పాలిథిన్ కవర్స్లోనే వచ్చేవి, ఆ తర్వాత మనకి నెటెడ్ బ్యాగ్స్లా వచ్చాయి. తర్వాత మనకి ఇప్పుడు క్లాత్స్లో కూడా మంచి స్టోరేజ్ బ్యాగ్స్ అనేవి ఇస్తున్నారు కదా, అమ్ముతున్నారు కదా. సో అలా కొనుక్కుంటా ఆ బ్యాగ్స్ చక్కగా యూజ్ అవుతాయి అన్నమాట, వెజిటబుల్స్ స్టోర్ చేసుకోవచ్చు బాగా. అండ్ చూసారు కదా, ఇక్కడైతే మొత్తం అన్నీ కూడా ఇంకా రీఫిల్ చేసేసుకున్నాను. మినపప్పు ఇవన్నీ కొంచెం లూజ్గా తెచ్చుకున్నాను అనమాట. ఏవి కాస్ట్ తక్కువ అవుతుందో
అవి చూసి తీసుకుంటానన్నమాట. అంటే కొంచెం ప్యాక్ చేసి వచ్చిన వాటికి మనం లూజ్ తీసుకున్న వాటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎక్కువ మొత్తం మీద తీసుకుంటే కొంచెం లూజ్లోనే తీసుకుంటానన్నమాట. అదే తక్కువ అనుకోండి పౌచెస్కి వెళ్తానన్నమాట. సో అలాగా తర్వాత నేను గీ కూడా తీసుకున్నాను ఇక్కడికి వచ్చి. ఎందుకంటే గీ కంపల్సరీ మనకి ఇక్కడికి వచ్చాక పొళ్ళు అవి బాగా దొరుకుతాయి. ఇక్కడైతే గీ ప్రిపేర్ చేసుకోను కాబట్టి గీ బయట నుంచి కొనుక్కుంటాను. అక్కడ నార్త్లో ఉన్నప్పుడు అంటే గీ ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదాన్ని. అండ్ బయటను కూడా మాకు మంచి గీ దొరికేదన్నమాట. ఇక్కడ ఏంటంటే డైరీస్లో తీసుకోవడమే. ఆ తర్వాత ఇంట్లో అయితే నేను గేదె పాలు వేయించుకుంటాను. బట్ ఇప్పుడే కదా వచ్చామో, ఇంకా సమ్మర్లో గీ తీయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట నాకు. సో అందుకని ఇంకా సమ్మర్లో ఏంటంటే గీ బయట నుంచే కొనేసుకుంటాను. ఏమైనా పూజలకి ఏమైనా కావాలనుకుంటే ఆవు నెయ్యి అది ఇక్కడ పాలు తీసుకున్న వాళ్ళ దగ్గర తీసుకుంటాను అనమాట. అండ్ మా హస్బెండ్కి ఏంటంటే ఈ పౌడర్స్ అనేవి కావాలన్నమాట. తనకి పప్పు వండిన రోజు కంపల్సరీ ఈ కంది పొడని లేదంటే కారం పొడని వేసుకొని తింటారనమాట. పచ్చడిలోని గీ వేసుకొని తింటారు. సో తన కోసం అని చెప్పేసి ఇంకా ఈ పౌడర్స్ కూడా తెప్పించాను. అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, ఇంకా వాళ్ళకి వెంటనే చట్నీ అది లేకపోతే ఇలా పౌడర్ వేసి గీ వేసి కొంచెం ఇడ్లీ అది పెట్టేసి ఇవ్వచ్చు అని చెప్పి తీసుకున్నాను అనమాట ఈ కారం పొడి అదిని. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా తీసుకొని వెళ్తాను. మన నార్త్లో ఏంటంటే ఈ కారం పొడి కోసం చాలామంది అడుగుతారండి అసలు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి దొరకదనమాట. మన సౌత్ ఫుడ్ టేస్ట్ వాళ్ళకి నచ్చి ఉంటుందేమో మన దగ్గర అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. సో వెళ్ళినప్పుడల్లా అందుకే నేను ఇంకా కొంచెం ఎక్కువ మొత్తాన్నే తీసుకుని వెళ్తానన్నమాట అక్కడికి వెళ్ళినప్పుడు. అండ్ ఇప్పుడైతే ఇంకా నార్త్కి వెళ్ళే పనే లేదు. సో ఇంక ఇక్కడికి సెటిల్ అయిపోతున్నాం కాబట్టి ఇంక ఇక్కడే ఉంటాం అనమాట. బాగా ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. నేనైతే ఎవ్వరు లేనప్పుడు కొంచెం నాకు పీస్ఫుల్గా ఉండాలన్నమాట, కామ్గా ఉండాలన్నమాట. అప్పుడైతే ఇంకా ఫాస్ట్గా పని చేసుకోగలను. అందుకనే ఎవరు లేవకముందు మార్నింగ్ అయితే ఈ పని పెట్టేసుకున్నాను. హ్యాపీగా పని అంతా కూడా అయిపోయింది. ఆ తర్వాత క్లీనింగ్ సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనం ఆర్గనైజ్ చేసుకుంటున్నాము అంటే క్లీనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట, ఏది ఆర్గనైజ్ చేసుకున్నా సరే. సో వెంటనే క్లీనింగ్ చేసేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. మైండ్ ఎప్పుడు రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. అండ్ పని అంతా అయిపోయాక ఇంకా పిల్లలు లేవకముందే ఇడ్లీ పెట్టేద్దాం అనుకున్నాను. ముందు రోజు అయితే ఇడ్లీ రుబ్బు వేసి ఇంట్లోనే పెట్టాను. అండ్ ఇప్పుడు గీ ర్యాపర్ ఉంది కదా, అది కొంచెం వేడి నీటిలో వేసాను అనమాట. ఎంతో కొత్తగా దాంట్లో ఉండిపోద్ది కదా గీ పాలిథిన్లోని, అది కొంచెం దీనికి అప్లై చేసేసి గీ అనేది ఇడ్లీ అనేది పెట్టేశాను. ఆ తర్వాత మూంగ్ఫలీ చట్నీ చేశాను. ఓన్లీ మూంగ్ఫలీతోనే చేశానండి. మూంగ్ఫలీ ఫ్రై చేసేసి దాంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటే చిన్న అల్లం సాల్ట్ వేసుకొని తర్వాత దానికి పోపు పెట్టుకోవడమే అనమాట, బాగుంటుంది. అండ్ వెంటనే మనం ఈ ఇడ్లీ సెక్షన్ అనగానే వెజల్స్ కొంచెం ఎక్కువ పడతాయి. సో అందుకని ఏం చేస్తానంటే వెంటనే దాన్ని క్లియరప్ చేసేస్తానమాట. ఇంకా నాకు ఇక్కడ మనకి కొంచెం ఎండ ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే హాట్ డిష్లో వేయలేదు, నార్మల్గా చిన్న బౌల్లో తీసేసి 2 కూడా ఇంకా డిషెస్ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను వెంటనే. అండ్ వాళ్ళు లేచేసరికి అయితే మన మార్నింగ్ పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత క్లీనింగ్ సెక్షన్ యాజ్ యూజువల్. సో ఇలా అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనితో బిజీగా ఉంటుందన్నమాట నా మార్నింగ్ సెక్షన్ అనేది. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? ఈ వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వ్లాగ్స్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అండ్ మన ఛానల్లో మంచి ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వాచ్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మీట్ అవుదాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడీ.